నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఈ నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జయ శ్రీమన్నారాయణ. సో నవంబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? కుంభరాశి అంటే మీకు ఒక పాట చెప్తా. జయంబు నిత్యయంబుర భయంబు లేదురా, అంతు వింతు లేదని సాగిపొంబురా అని ఒక పాట ఉండిద్ది. అంటే ఈ పాట ఎందుకు చెప్తున్నానంటే కనుక కుంభరాశి వారికి ఏ గ్రహాలు ఎక్కడున్నా, ఏ గ్రహ శోభ వీరికి నష్టం కలిగించినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికైనా సరే వీరికి ఉన్నది ఏంటంటే ముందున్నది మంచి కాలం ముందులే అని. అలానే జీవితంలో ఎదగాలని ఒకటి దాంట్లో ఉంటుంది కదా, జయంబు నిత్యయంబులే అని పాట కొనసాగించుకుంటూ వీరు ముందుకి కొనసాగుతూనే ఉండాలి. ఎందుకు అంటే కనుక వీరే ఉద్రేకపరులు, వీరి తరపు నుంచే ఒక టీం వర్క్ అనేది స్టార్ట్ అవ్వాలి, వీరి తరపు నుంచే ఒక నాయకుడు అవ్వాలి, వీరి తరపు నుంచే ఒక సైనికుడు అవ్వాలి, వీరి తరపు నుంచే ఒక వ్యాపారవేత్త అవ్వాలి. కాబట్టి కుంభరాశి వారు మెయిన్ పిల్లర్గా ఉండాలన్నమాట. కాబట్టి ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఆ నీటిలో ఉన్నటువంటి తామర పువ్వులానే, తామర ఆకులానే ఉంటారు. వీరి యొక్క గుణగణాలన్నీ కూడా. ఎందుకంటే కనుక ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా వీరు ఏం చేయాలనుకుంటారో అది చేస్తారు. ఏది చేసినా కూడా లోక కళ్యాణం కోసమే చేస్తారు. అలా అని చెప్పేసి రోజు సాయంత్రం మా ఆయనది కుంభరాశి అండి, రోజు సాయంత్రం 6 అయితే కనుక అక్కడే ఉంటాడండి, మంగళహాట్లోనే ఉంటాడు, లేకపోతేను ఆ బార్ షాప్లోనే ఉంటాడండి, మరి దేశానికి ఏం చేస్తాడండి ఈయన అంటే ట్యాక్స్ కడతాడు కదా, దేశం కూడా మంచి జరుగుతుంది దానివల్ల కూడా. అంటే కుంభరాశి వారి గురించి మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా రాశిలో చాలా రకాలు ఉంటాయి. అందరూ ఒకేలా ఉంటారు అని కాదు. స్వభావం రాశి వారికి ఆ గ్రహస్థితి బట్టి మనము చెప్తాం, కానీ అది అందరికి వర్తిస్తుందా అంటే ఒక రాశికి 3 నక్షత్రాలు ఉంటాయి, ఒక రాశికి 9 పాదాలు ఉంటాయి. ఆ పాదాల్లో వీరి పుట్టినటువంటి సమయం ఉంటుంది, తిథి ఉంటుంది, వారం ఉంటుంది, అక్కడ ఉండేటువంటి హోరా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితులు ఉంటాయి, ఏ స్థానంలో ఏ గ్రహం ఉండేది ఉంటుంది, వాటి యొక్క దశాంతర దశలు ఉంటాయి, ఇన్ని రకాల నవాంశాలు ఉంటాయి. ఇన్ని రకాలుగా చూసుకుంటే కానీ వారి స్వభావం అర్థమైద్ది. ఈ రకంగా చూసినా వీరు అన్ని స్వభావాలు అర్థమైనా, మరి మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలంటే నేను అన్ని రకాల దానాలు కూడా చేశాను, మరి ఏమవుతుంది? కలెక్టర్ అవ్వకుండా మరి బిల్లు కలెక్టర్ అయ్యాడు. జిల్లా కలెక్టర్ అవ్వాల్సింది ఒక హోటల్లో బిల్లు కలెక్టర్ అయ్యాడు, మరి ఏంటి ఎక్కడ మిస్ అయిందంటే మీ అబ్బాయి మీద ఎవడైనా ఏదైనా చేయించి ఉండొచ్చు, అది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి పూర్వీకులు అంటే శాపాలు కూడా ఉంటాయి. ఒక మనిషి ఎదకపోవడానికి కారణాలు 1,00,000, దానికి అనంత కోటి ఉపయోగాలు ఉన్నాయి. ఎట్లా అంటే పరిహారాలు ఉన్నాయి, వాటికి చేసుకోవచ్చు. అలా కాకుండా మనకేం కాదండి అని మొండిగా మూర్ఖంగా వెళ్తే అది మూర్ఖంగా ఉన్నట్టే ఉంటుంది, కానీ ఏ పని అవ్వదు. కాబట్టి రాసులు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, ఇవందరూ కూడా గమనించుకోవాలి. వాటితో పాటు మనం గమనించుకోవాల్సింది ఫస్ట్ మన మీద మనకి నమ్మకం. మనం ఏ పనైనా చేయగలిగితే ఖచ్చితంగా అందరూ మనల్ని కాపాడుతారనే ఒక నమ్మకం మనకు ఉండాలి. నేనే ఇంకో నలుగురిని కాపాడాలి కానీ నా జోలు ఇంకోళ్ళు వచ్చేదానికి ఏంది, ఇంకోళ్ళ మీద నా ఆధారపడటం ఏంటి అని అనుకోకూడదు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా కుంభరాశి వారికి సొంతం కాబట్టి, కుంభరాశి వారి యొక్క గుణగణాలు కాబట్టి. అయితే ఈ నవంబర్ మాసం 2025 సంవత్సరం, ఈ 2025 సంవత్సరంలో మనకి చివరిగా వస్తున్నాం కాబట్టి నవంబర్ మాసంలో కూడా కార్తీక మాసం ఉంటుంది. కుంభరాశి వారికి మొదటిగానే పరిహారాలు చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వారికి ఈ కుంభరాశి వారు ఉన్న పరిస్థితిని బట్టి అందరూ కూడా ఏదైనా దీక్ష తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే, పిల్లలైనా సరే, వారు 7, 9, 11, 21, 31, 41 ఏదైనా సరే ఆ రోజుల్లో ఏదైనా వారికి ఇష్టదైవం కులదైవం ఉంటే కనుక దీక్ష తీసుకుంటే చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. మన వీడియో ఆ పరిహారం వరకే చూస్తారనుకుంటే తప్పు, పరిహారాల తర్వాత కూడా చూస్తారు, ఎందుకంటే మొత్తం అంత ఇక్కడే ఉంటుంది కాబట్టి. అయితే దీంతో పాటు కుంభరాశి వారికి అదృష్ట శాస్తు గ్రహాలన్నీ సానుకూలంగా ఉన్నాయి. ఎందుకు అంటే కనుక ఈ యొక్క నవంబర్ మాసంలో వారికి శని భగవానుడు ఏదైతే వక్రంలో ఉన్నారో ఆయన నవంబర్ 23వ తారీఖున స్ట్రైట్ ఫార్వర్డ్గా వస్తున్నాడు. ఒకటి. రెండోది, పోయినటువంటి మాసంలో గురువు వక్రంలోకి వచ్చాడు. గురువు వక్రంలో ఎక్కడికి వచ్చాడయ్యా అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వచ్చాడు. ఆ తర్వాత కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశికి వచ్చేస్తున్నాడు. కాబట్టి బుధుడు మారాడు, కుజుడు మారాడు,
కాబట్టి గ్రహస్థితి కుజుడు వచ్చేసి మనకి ఇప్పుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ గ్రహస్థితి అంతా కూడా ఈ నవంబర్ మాసంలో కనపడుతుంది. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి కుంభరాశికి, కుంభరాశిలో అంటే కుంభరాశిలో కూడా రాహు ఉన్నాడు, ఎదురుగానే చూసుకున్నట్టయితే కనుక కేతు ఉన్నాడు సింహరాశిలో. ఈ రకమైనటువంటి గ్రహస్థితి మామూలుగా అయితే నాకు తెలిసినంతవరకు 11-12 సంవత్సరాలకి ఒకసారి అయితే వస్తుంది. కాబట్టి ఇలాంటి గ్రహస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా వీరందరికీ కూడా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. వీరి కష్టానికే ఫలి కలిసి వస్తుంది. అంటే సీఎం పదవులు రావు, పిఎం పదవులు రావు, అన్ఎక్స్పెక్టెడ్గా చదువుకుంది ఇంజనీరింగ్ అయితే డాక్టర్గా జాబు రాదు. కలిసి వస్తుంది అంటే గురువు గారు చెప్పారు కదా, తలుపులేసి ఇంటి కూర్చుంటే రాదు, కలిసి వస్తుంది. అది ఎలా అంటే ఒకటే, జయంబు నిత్యంబుర భయంబు లేదురా. వారి యొక్క పాట పద్యము వారి మంత్రం కూడా అదే. అలాగ మనము డిసైడ్ అయితేనే, అలాగ ముందుకెళ్ళిపోతేనే వారు కొనసాగించుకోవచ్చు. వారికి వారే పవర్స్, వారికి వారే చెప్పుకోవాలి, వారికి వారే నేనే సాధించుకోవాలి అనే ఒక ఆత్మ ఉత్సాహం రావాలి. అప్పుడే వారు సాధించగలుగుతారు. కాకపోతే వీరికి ఒక బ్యాడ్ ఉంది. ఎవరైనా సరే వీరి మీద కన్నేయొచ్చు. అరే వీడి దగ్గర డబ్బులు ఉన్నాయిరా, వీడిని కొట్టేసి డబ్బు తీసుకుపోదాంరా, అరే ఈ స్త్రీ దగ్గర డబ్బులు ఉన్నాయి కొట్టేసి డబ్బు తీసుకుపోదాము అనేటువంటి కన్నేయొచ్చు. అలాంటి కన్ను కాదు. వీరి యొక్క బాధ్యత, కుంభరాశి వారు తీసుకునేటువంటి బాధ్యత, కుంభరాశి వారి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మాట, తప్పనితనం, డబ్బు, మాట ఇచ్చిన దగ్గర నిలబెట్టుకునే తత్వం, ఇవన్నీ కూడా ఈ మాసంలో వీరికి కనిపిస్తూ ఉంటాయి. ఎదుగుదల ఎలా ఎదుగుతారంటే కనుక, ఎంతటి వారు ముళ్ళు పెట్టినా, ఎంతటి వారు బురద పోసినా, ఎంతటి వారు ఏమన్నా సరే అవన్నీ కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళేటువంటి గ్రహస్థితి వీరికి ఉంది. కాబట్టి అదే విధంగా వీరు పై స్థాయికి వెతుకుతూ ఉంటారన్నమాట. అలాంటి కుంభరాశి వారికి కూడాను లైన్ వేసి, అంటే ఎఫ్ఐఆర్స్ అంటారు కదా, అలాంటి ఎఫ్ఐఆర్స్ అనమాట. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఒక పురుషుడు, యుగ పురుషుడు ఎవరైతే ఉండి తన పని తాను చేసుకుంటూ ఉంటుంటాడు, ఎవరో ఒక ఆవిడ వచ్చేసి ఇలా కన్ను కొట్టేస్తుంది అనమాట. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ఏకగ్రత అంతా కూడా అటువైపు వెళ్ళిపోతుంది. అప్పుడు వీరికి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితి అయితే ఈ నవంబర్ మాసంలో ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి విషయం అని చెప్పొచ్చు అనమాట. వీరికి గ్రహస్థితి బాగాలేదంటే గ్రహస్థితి బాగుంది కాబట్టి ఇలా జరుగుతుంది. మనల్ని గమనిస్తుంది గ్రహస్థితి కూడాను. మీరు గనక ఆ కన్ను కొట్టినప్పుడు కన్ను వైపు చూడకుండా మీ పని వైపు చూశారనుకోండి అదృష్టవంతులు, ఆ కన్ను వైపు చూసేసి ఆరు వైపు చూశారనుకోండి దురదృష్టవంతులు. ఇక్కడే మనం గమనించుకోవాలి అదృష్టం ఎక్కడుంది, దురదృష్టం ఎక్కడుందండి. ఇది 5 నిమిషాల సుఖం, తర్వాత మేము నెత్తిని చేయి వేసి మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఇక్కడ కష్టపడితే 5 నిమిషాలు, మీరు జీవితకాలం సుఖపడవచ్చు. కానీ ఎటువైపు మలుచుకోవాలనేది మనకే వదిలిపెట్టింది ప్రకృతి. కాబట్టి ప్రకృతిని ప్రేమించేవారు, గ్రహాలను ఇష్టపడేవారు, మూర్ఖులైనా మొండివారైనా పెద్దవాళ్ళని బాగా చూసుకునేటువంటి వారు, ఆ భార్యని, భర్తని, పిల్లల్ని దైవంగా కొలుచుకొని చూసేటువంటి వారు, నా బాధ్యతని నిర్వర్తించాలనుకునేవారు 5 నిమిషాలు కన్నుకొట్టే వాళ్ళ వైపు చూడరు, ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోరు. లేదు నేను పనే దైవంగా వెళ్తాను, నాకు ఇదే కావాలని చెప్పి వెళ్ళారా జీవితకాలం సుఖం దొరుకుతుంది. ఇలా వెళ్తుంది అనమాట. కాబట్టి గ్రహాలన్నీ కూడా వీరి మీద ఫైట్ చేస్తూ ఈ విధమైనటువంటి అవకాశం కల్పించింది. అది నా ద్వారా చెప్పించేటువంటి అదృష్టం కల్పించింది కుంభరాశి వారికి. కాబట్టి దానికి ఎటువైపు వెళ్తారనేది వారికే వదిలేస్తున్నాం. మంచి వైపు వెళ్ళారంటే నేను సహకరిస్తా, ఇలా ఎఫ్ఐఆర్స్ జోడు వెళ్ళారంటే ఎవరు సహకరించరు, నేనే కాదు గ్రహాలు కూడా సహకరించే వారికి. కాబట్టి మంచి వైపు వెళ్ళేసి లోక కళ్యాణార్థం కోసం చేస్తే, పాకిస్తాన్కి మనకి భారతదేశానికి యుద్ధం వస్తే కూడా భారతదేశం గెలిచినంత మనకి కనిపిస్తుంది. ఒకవేళ యుద్ధమే రానవసరలా, క్రికెట్లోనే గెలవవసరలా, వారింట్లో వారు గెలిచారు అంటే అది ఖచ్చితంగా ఆ ఒక్కరికే కాదు 7 తరాలకు కూడా గెలిపించేటువంటి విధానం ఉంటుంది. వారి మనసులో స్టాచ్యూ అయిపోతారు. మనసుని కొల్లగొట్టడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఇది వీరు చేసుకుంటే అదృష్టం. మరొకటి, స్త్రీలకి కూడా అదృష్టం ఉంది. స్త్రీలకు ఎలాంటి అదృష్టం ఉంది అంటే, వీరు చాలా మొండిగా, మూర్ఖంగా, కోపదాయతనంగా, నేను ఏదైనా సరే నాకున్న కష్టాలకి నా పిల్లలు పడకూడదు అని ఇంట్లో ఫిక్స్ అవుతారు. పొద్దున్నే లేస్తారు, లేవగానే దేవుడా 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 ఇవాళ నాకు మంచి పని దొరకాలి, నాకు ఏదైనా సరే సంపాదించుకోవాలి, సాధించుకోవాలి, నాకు ఎవరి జోలు వద్దు, ఎవరు నా జోలు రావద్దు అని దేవుడు మొక్కుంటారు. బయటికి అలాగా ఎర్ర చెప్పులు వేసుకుని అడుగు పెట్టగానే ఒకడు వస్తాడండి, వాడు రాపిడోని ఓవర్ అని చెప్పి వచ్చేసి మాట కల్పించేసి వాడు సర్వనాశనానికి తోడ్పడతాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి మైండ్ పోకుండా, ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్న స్త్రీలకైతే, కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనీసం ఒక 4 రోజులు మౌనవ్రతం పాటించాలి. ఆ 4 రోజులు వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఆ 4 రోజులు ఏంటంటే కనుక 11 నుంచి 12 టైం కాదు, అది 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వారు ఏది నవంబరు
11వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా మౌన వ్రతం పాటించాలి. ఇంట్లో తప్పితే బయట మాట్లాడకూడదు. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి గ్రహస్థితికి ఎదిగేలాగా, వారు అనుకున్నటువంటి నాశనానికి దిగజారేలాగా అయితే ఉండరు. అలానే వారి వైపు ఎవరు వచ్చినా వారి విఘ్నంగా చేసుకునే వారికి విఘ్నం కలిగించినా, నిమగ్నంగా చేసుకునే వారికి విఘ్నం కలిగించినా, సాయి శక్తుల వారు వెళ్ళేటువంటి గోల్కి క్యాచ్ చేయడానికి ఎన్ని ఆటంకాలైనా పడుతూ వెళ్ళినా కూడా, వారు విఘ్నాలు ఎన్ని ఉన్నా కూడా కాళ్ళ నుంచి పటాపంచులుగా బంధాలన్నీ అవన్నీ కూడా కట్లన్నీ కట్ చేసుకొని మరి ముందుకు వెళ్ళేదానికి, పరిగెత్తుకుంటూ వెళ్ళేదానికి ఎలా అంటే కొన్ని పథకాలు ఉన్నాయి. ఎలా అంటే ఫ్రీ బస్ అని ఉంటుంది. ఫ్రీ బస్లో స్త్రీలకి ఫ్రీ అని ఉంటుంది. స్త్రీలకి ఫ్రీ అన్న దగ్గర ఎవరన్నా కూర్చుంటే వారిని మరి లాగి తన్ని కొట్టి మరి బయట దొబ్బేసి మరి కూర్చుంటారు చూసారా. అదే విధంగా వీరు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అయ్యేదానికి అదే ఉత్సాహం, అదే ఆనందం, అదే ఆవేశం ఉంచుకుంటే గనక వీరు అనుకునే స్థాయికి వీరు చేకూర్చేదానికి మొదటి అడుగు అనేది ఈ యొక్క నవంబర్ మాసంలో 11 నుంచి 15వ తారీఖు లోపు గనక ఖచ్చితంగా వారు ప్రయత్నం చేస్తే వారు డబ్బు సంపాదించే మార్గం దొరుకుతుంది, అవకాశం దొరుకుతుంది, ఆరోగ్య సమస్యలు కూడా కుదిరిపడతాయి. కాకపోతే మైండ్ పెట్టేసి ఆలోచించాలి, మనసు పూర్తిగా ఆలోచించి ముందడుగు వేయాలి. ఎలాంటి అఫైర్స్ కానీ, ఎలాంటి బానిస కానీ, అంటే చెడు వ్యసనాలకి బానిస కానీ కాకూడదు. ఒకరి మీద అడగకూడదు, ఒకరిని తిట్టకూడదు, వెచ్చేసించకూడదు, వ్యతిరేకంగా చూడకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే కనుక వారికి అదృష్టం రాకపోతే ఇలా చిటికలో వస్తుంది. అలానే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న సమస్య ఎట్లా అంటే కనుక ఈ గ్రహాలు చూసాము, వాస్తు చూసాము, అలానే అన్ని రకాలు బాగున్నాయి, పాజిటివ్ అయింది, కానీ దశలు కూడా బాగున్నాయి. కానీ మన జాతకం అంతా బాగుంది, ఏ గురువు చూపించినప్పుడు బాగుంది అంటున్నారు, కానీ మనం ఎదగలేకపోతున్నాం. ఎక్కడ లోపం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఉంటుంది. మనతో పాటు ఉండేవాళ్ళ, మన శ్రేయోభిలాషుల, మన ఫ్రెండ్సా, మన కొలీగ్సా, మనల్ని నమ్మేవాళ్ళ, మన ఇంట్లో వాళ్ళ, మన చుట్టాల, మన బంధువుల, కొత్తగా వచ్చిన కోడల, కొత్తగా వచ్చిన అల్లుడా, ఎక్కడో దగ్గర ఏదో మార్పు వస్తుంది. మనిషి మారితేనో మనిషి మారిపోతేనే కాదు. ఈ మార్పు ఏంటంటే ఈ రోజుల్లో చెడు క్రియలు కూడా చాలా ఉన్నాయి. హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిన్ లాంటి విద్యలు చాలా ఉన్నాయి. స్పిరిట్ లాంటి ప్రేయర్స్ కూడా చాలా ఉన్నాయి. వీటి వల్ల మనిషిని ఎదగడానికి కాదు, మనిషిలో ఉన్నటువంటి భావోద్రేకాలకి, మనిషిలో ఉన్నటువంటి ఎదుగుదలని తుంచేసేలాగా ఉన్నాయి. వారి వైపే వలుచుకునే దానికి ఉండేది. మరొకటి ఏంటంటే వశీకరణ కాకుండా కూడా వశీకరణ చేసి ఈ చాదబుడు లాంటివి చేసుకుని వశపరుచుకోవడం. వేరేవారి భార్య కావాలి, వేరేవారి భర్త కావాలి, ఎవరో భార్య కావాలి, ఎవరో భర్త కావాలి, లేకపోతే కనుక ఏదో అమ్మాయి మీద లైన్ వేయటమో, అబ్బాయి మీద లేయటమో. ఒక తల్లిదండ్రులు ఉంటారండి, ఒక పాపని గారంగా పెంచుకుంటారు. ఆ అమ్మాయి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు వచ్చింది పెంచుకున్న తర్వాత ఎవడో దౌర్భాగ్యుడు వచ్చేసి ఆ అమ్మాయి మీద వశీకరణ చేసేసి ఆ వశీకరణ చేసి ఆ అమ్మాయి లాక్కుపోతాడు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి? అలాంటి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి. మన దరిద్రానికి దగ్గర ఉంటాయి. మన పిల్లల్ని మనం పోషించుకుంటాం, కానీ వాళ్ళు అలా అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా వాటన్నిటి పరిష్కార మార్గాలు చూసుకోవాలి, మంచి గురువుని ఎంచుకోవాలి. ప్రతి చిన్న విషయానికి జాతకం పనికిరాదు. కాబట్టి ఇలాంటి క్రియలు చాలా జరిగినవి ఉంటాయి, ఇలా జరగని ఉంటాయి. వాటిలో సిమ్టమ్ ఏంటంటే కోపం ఎక్కువ రావటం, అలసటగా ఉండటం, ఎక్కువ తెలియలేకపోవటము, ఏ చేతను ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బందన అవుతుంది. ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి. మనకు జరిగినటువంటి క్రియ వల్ల అలా ఉంటాయి. ఇలాంటి విద్య వల్ల జరుగుతాయి. కాబట్టి ఏమో మనకు తెలియదు, ఎవరు శత్రువు ఎవరు మిత్రులు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, మనం కలియుగంలో ఉన్నాం. కాబట్టి మంచి గురువుని ఎంచుకోండి. లేదంటే కనుక మన ఆఫీస్కి సంప్రదించవచ్చు. మనం కూడా అవన్నీ కూడా చేసేదానికి ఉంది. కాబట్టి మనం సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మనం కూడా చేసేదానికి ఉంటుంది. ఈ విధమైనటువంటి సదుపాయాలు మన దగ్గర ఉంటాయి. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. తస్మా జాగ్రత్త. మనల్ని షాడోని కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు. జాతకం అనేది ప్రపంచం, జాతకం అనేది ప్రకృతి, జాతకం అనేది వైకనిత్యం, అది వేరు. కానీ ఇలాంటి క్రియ కావాలని మనం చేయించుకోం. కాబట్టి అది విషయం లాంటిది, ఎదుటి వారు చేసేదానికి ఉంటుంది. కాబట్టి ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేసి ఇలాంటి అఫైర్స్ పెట్టుకోవడం కలిసి రాదు, ఇలాంటి క్రియల వల్ల కలిసి రాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గర సంపాదించుకోవాల్సిందే. మనకి లేదు గురువు గారు మరి ఇన్ని చెప్పారు కదా, మరి మీరు చూడగలుగుతారంటే కనుక ఖచ్చితంగా చూసేదానికి సిద్ధంగా ఉన్నాము. మన ఆఫీస్ నెంబర్కి ఉంది, కాల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి సంప్రదిస్తాము. వారి పరిష్కార మార్గం చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. అలానే ఇక వీరు కోర్టు విషయాల్లో కొంతకాలంగా ఈ కుంభరాశిలో ఉన్నవారు వారికి చేసిన తప్పులకి కాకుండా వేరే వారు చేసినటువంటి తప్పులకి వీరు బలయ్యి కోర్టు మెట్లెక్కేసి తిరుగుతూ ఉన్నారు చాలా మంది కుంభరాశిలో వారు. అయితే వీరందరికీ కూడా వెసులుబాటు అనేది వస్తుంది. అది ఎప్పుడు? 14వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినట్టయితే ఈ కార్తీక మాసం లోపే వీరికి మంచి శుభవార్త వినేలా ఉంటుంది. ఇది మాత్రం జరిగితే ఖచ్చితంగా గురువు గారికి మాత్రం దక్షిణ ఇచ్చుకోవాల్సిందే. ఏ గురువు గారికి అంటే నాకే ఇవ్వాల్సి వస్తుంది, అదొకటి. తర్వాత వీటన్నిటితో పాటు ఎక్కడైనా సరే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులు ఏమైనా ఉంటే
వాటికి కూడా ఉపశమనం దొరుకుతుంది ప్రకృతి వైద్యం ద్వారా. అది ఎప్పుడు ప్రయత్నం చేయాలంటే 22వ తారీఖు నుంచి నెల చివరాఖరి వరకు కూడా ప్రయత్నం చేయొచ్చు. అలానే ఇంకొకరిని ఎదుటి వాళ్ళని నమ్మడం కానీ, స్త్రీ పురుషులు ఇద్దరికీ పనికి వస్తుంది ఇది. ఎదుటి వాళ్ళని నమ్మడం కానీ, నొప్పించడం కానీ, వారి మాటలు వినడం కానీ, దేంట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ చేస్తే కనుక ఖచ్చితంగా అది ఒక పోలీస్ స్టేషన్కో కోర్టుకో వెళ్ళేలా కనపడుతుంది. కాబట్టి నమ్మకూడదు. అలాంటి వ్యవస్థల్లో కావచ్చు, అలాంటి వ్యాపార సంస్థల్లో కావచ్చు, వ్యాపార పెట్టుబడులు పెట్టకూడదు. స్లీపింగ్ పార్ట్నర్ ఉండండి, మీరు ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయాలి అనుకునేటువంటి ఫేక్ కాల్స్ వచ్చినా అలాంటి వాటిలో చేయకూడదు. మీ ఎదురుగా ఉన్నవాడు పదవి ఉండొచ్చు, నీ ఎదురుగా ఉన్నవాడు పరపతి ఉండొచ్చు, కానీ మీరు మాత్రం రూపాయినా సరే పెట్టకూడదు. పెట్టారా అంటే ఖచ్చితంగా మీకు ఏదో ఇబ్బంది జరుగుతుంది. అట్లీస్ట్ మీ షేక్ అని కూడా ఇవ్వకండి. వాళ్ళని అసలు మీరు కన్ను వెత్తి చూడకండి. అలా చూసారంటే మాత్రం ఖచ్చితంగా నవంబర్ మాసంలోనే కోల్పోయేదానికి ఉంది. నవంబర్లో కుంభరాశి వారు ఎదిగేదానికి ఉంది. గ్రహాలన్నీ సానుకూలంగా ఉన్నాయి. మీ అవకాశం మీ కాళ్ళవద్దకే వస్తుంది, కానీ అందిపుచ్చుకోండి. అంతేగాని అలాంటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసేసి బలవకూడదు. మళ్ళీ గురువుగారు నాకు ఇలా అయిపోయిందని వస్తారు మన దగ్గరికి, మళ్ళీ అలా కాకూడదు. వివాహ ప్రయత్నాల పరిస్థితి అండి గురుగారు సానుకూలంగానే ఉంటాయి అంటారు? ఖచ్చితంగా కుంభరాశి వారికి అయితే ప్రయత్నం ఉంటుంది. వివాహ ప్రయత్నం చేయొచ్చు, మన అబ్బాయి అనిపించుకోవచ్చు. కానీ స్త్రీలు అయితే కనుక తూర్పు దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధాలు కుదిరితే. కాకపోతే నాకు ఒకటి ఏంటంటే, వివాహాల గురించి అయితే నేను తొలిసారిగా పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసుకుంటాను అంటే మాత్రమే నేను చెప్తా పరిహారం. అంతేగాని నేను రెండోసారి చేసుకుంటా, నాకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, నాకు 4 కావాలి 3 కావాలంటే నా రెమెడీస్ పనిచేయవు వాళ్ళకైతే. అయితే నాకు తొలిసారిగా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కావాలి, తొలిసారిగా అమ్మాయిని అబ్బాయిని చూడాలి అనుకుంటే మాత్రము స్త్రీలకైతే మాత్రము తూర్పు వైపు నుండి వచ్చేటువంటి సంబంధము, ఉత్తర వైపు నుంచి వచ్చే సంబంధము ఖచ్చితంగా కుదురుతుంది 22వ తారీఖులో ప్రయత్నం చేస్తే, నవంబర్ 22లోపు చేస్తే. అదే పురుషులు ఉన్నారంటే కనుక దక్షిణ వైపు తూర్పు వైపు వచ్చేటువంటి సంబంధాలు ఖచ్చితంగా కుదురుతాయి. అది కూడా 22లోపు ప్రయత్నం చేస్తే కనుక ఈ రకమైనటువంటి సంబంధాలు కూడా మనకి ధీటుగా, మనకి దిట్టంగా, మనకి సరిపడ అటువంటి వారి యొక్క కులం నుంచి కావచ్చు, మతం నుంచి కావచ్చు కాదు, మంచి గుణగణాలు ఉన్నటువంటి వంశం నుంచి వచ్చేటువంటి పిల్లలు మీకు సానుకూలంగా వస్తారు. మనం ఎలా ఉండాలనుకుంటామో అలా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. కాబట్టి అలా కళ్ళు మూసుకొని కాకుండా కళ్ళు తెరుచుకొని చేసుకోవచ్చు ఖచ్చితంగా. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి? ఇక భార్యాభర్తల దగ్గరకు వచ్చినప్పుడు అయితే కనుక వీరి మధ్యన ఎడవాటు భారం ఉన్నా, వీరి మధ్యన పిల్లలు పుట్టేసి పిల్లలు దూరం అయిపోతున్నా కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్పదలుచుకున్న ఈ విషయం సందర్భంగా, నవంబర్ మాసంలో ఇద్దరు ఒకటిగా ఉంటే గనక వారి చికాకులు ఉన్నాయి, చిరాకులు ఉన్నాయి, ఇంకేదైనా కోపాలు ఉన్నాయి, వారికి ఒక ఎఫ్ఐఆర్ వీరికి ఒక ఎఫ్ఐఆర్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీరే కాదు, నాకు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళే ముఖ్యం అనుకుని వెళ్ళిపోయి కనుక వారందరికీ కూడా ఒకటి చెప్పదలుచుకుందంటే గ్రహాలని సానుకూలంగా ఉన్నాయి. మూడో వ్యక్తి చెప్పకుండా అయితే ఈ మాసంలో 25వ తారీఖు లోపున, 1వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపున కనుక భార్య అయినా భర్త అయినా తల వంచి వారి దగ్గరికి వచ్చి ఉంటే గనక పిల్లలు వీరికి దక్కుతారు. లేదంటే గనక పిల్లలు చెట్టుకొక్కలు కొట్టుకోగలు అవుతారు. ఆ పిల్లలకి చాలా టాలెంట్ ఉంటుంది. కుంభరాశిలో పుట్టిన వారికి, కుంభరాశిలో పుడతారు కదా వారికి కాదు, కుంభరాశి వారికి పుడతారే ఆ పిల్లలు, వారు అదృష్టవంతులు అవుతారు. ఆ అదృష్టాన్ని ఖచ్చితంగా పేరెంట్స్ కాళ్ళు తల్లినట్టే. వాళ్ళు బ్రతికేదానికి వారికి రెక్కలిస్తే వారి అదృష్టం అనేది వీరు కాళ్ళు తన్నేసి వారికి చెట్టుకోరు గుట్టుకోరు చేస్తారనమాట. అలా కాకుండా మా పిల్లల అదృష్టమైన బాగుండాలనుకుంటే కనుక వీరికి మూడో మాట వినకుండా విడాకుల వరకు వెళ్ళినటువంటి సంబంధాలు ఏమైనా ఉండవరా కలుసుబడిగా కూర్చొని మాట్లాడుకొని ఉంటే ఆ పిల్లల జీవితం అనేది బాగుపడుతుంది. డిసెంబర్లో మళ్ళీ విడిపోవచ్చు. నవంబర్లో కలిసి ఉండి కావాలి మీకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే డిసెంబర్లో ఎట్లని వాళ్ళు అనుకున్నారు కాబట్టి మళ్ళీ విడిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది నేనేం చెప్పలేను. కానీ నవంబర్లో కనుక కలిసి ఉంటే వారికి అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు. శత్రువుల నుంచి ఏమన్నా భయం ఉందా? వీళ్ళు ఎదగకుండా చేసేయడానికి ఏదన్నా ప్రక్రియలో జరిగే పరిస్థితులు అని కనిపిస్తుంది? ఖచ్చితంగా ప్రతి మాసంలో అయితే కనుక కుంభరాశి వారికి కూడా శత్రువులు ఉంటారు. కానీ ఈ మాసంలో ఎవరి కంట్లో వాళ్ళు పుట్టిన బతకన్నప్పులు వీళ్ళంతా. ఈ కుంభరాశి వారి ఈ మాసంలో భక్త కన్నప్పులు అనమాట. ప్రేమ అనురాగం ఆప్యాయత ఎవరైనా వచ్చి జాలిగా అడిగారంటే కవచకుండాలు కూడా ఒలిసిస్తారు. కాబట్టి ఈ మాసంలో అయితే వీరికి వీరే శత్రువులు. అంటే కాలి కొట్టుకుంటే ఏం రాదు, నొప్పి వస్తుంది. మనకి చేయి కొట్టుకుంటే తప్పెట్టే సౌండ్ ఎలా వస్తుందో వీరికి కాలి కొట్టుకుంటే ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఎదురు రాయి వచ్చి మనకు తగలాలని లేదు. మనం నడుస్తూ ఉంటాం, ఎదురు రాయి తగిలిందంటే నా బొటన వేలు గోరు వేసిపోయింది, ఎదురు రాయి తప్పు కాదు, ఇక్కడ వీళ్ళదే తప్పు. ఎట్లా అంటే వీరి వ్యసనాలు కావచ్చు, వీరి ఆలోచన కావచ్చు, ఎదుటి వాళ్ళు వీళ్ళని మోటివేట్ చేసే తత్వం కావచ్చు, ఇవన్నీ ఫేక్, ఇవన్నీ నమ్మడానికి లేదు. నా పక్కన ఉన్న వాళ్ళని, నా వాళ్ళని మాత్రమే నమ్ముకోవాలి అనుకోవాలి. లేదంటే కనుక వీరికి వేరే శత్రువు. వీరు సృష్టించినటువంటి రాజ్యం, వీరు సృష్టించినటువంటి వ్యవస్థ, అక్కడే శత్రువు ఉంది. వీరికి నమ్ముకోవాలి, వీరికి వీరే ఫైట్ చేయాలి. వీరికి వీరే ఉందిలే మంచి కాలం కాదు, జయంబు నిశ్చయంబు.
ఈ పాట పెట్టుకొని ముందు కొనసాగాలి. పాట రికార్డ్ అన్న అయిపోవాలి, యూట్యూబ్ అన్న బ్యాన్ చేయాలి. అంతవరకు ఈ పాట పెట్టుకుంటూనే ఉండాలి. రోజుకి 4 సార్లు ఈ పాట వినాలి. వీళ్ళకి పరిహారం ఇదే. సో విదేశాలకు వెళ్ళడం ఈ టైంలో కరెక్ట్ అంటారు. అలాగే ఉద్యోగం ఇక్కడ మన భారతదేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే ఆఫర్లు ఏదన్నా వస్తే కంపెనీలు మారడం ఈ టైంలో కరెక్ట్ అని అంటారు. ఖచ్చితమైనటువంటి క్వశ్చన్ ఇది. ఇది ఎట్లా అంటే కనుక కుంభరాశిలో ఉన్నటువంటి ఎవరైనా విదేశాల్లో ఉంటే వాళ్ళే ఇక్కడికి వస్తారు. వీళ్ళు వెళ్ళవసరలా. చాలా వరకు అక్కడ జాబ్స్ పోతున్నాయి, భారతీయులు తరిమేస్తున్నారు కదా, ఇబ్బంది చాలా ఉంది. అంటే దాంట్లో కుంభరాశి వారు ఉన్నారా లేదు కాదు, కానీ కుంభరాశి వారికి దానికి ఏం సంబంధం లేదు. కానీ కుంభరాశి వారు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో వారికి ఉన్నటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు వీటికి కట్టుబడిపోతారు. వీళ్ళు విలువలు వీటికి చాలా కట్టుబడతారు. ఇప్పుడు ఆలోచిస్తారు వీరు. కుంభరాశి వారు ఒకవేళ బాధతో బాధ్యతతో బయటికి వెళ్ళినప్పుడుగా లేదు నాకు ఉన్న దగ్గర నుంచి సంపాదించుకోవాలని చెప్పేసి భావన వచ్చేస్తుంది వారికి ఈ మాసంలో. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు ఈ మాసంలో? ఏదైనా సుబ్రహ్మణ్య స్వామికి కానీ వినాయక స్వామి వారికి కానీ ఒక 5 నారికేళములు సమర్పించుకోవాలి. మంగళవారం లేదా బుధవారం రోజున ఏ సమయంలో సమర్పించుకోవచ్చు. నారికేళములు సమర్పించుకోవడం ఎలా అంటే, ఒక కొబ్బరికాయ కొట్టి అందులో ఒక చెప్ప తెచ్చుకుని ఇంటికి వెళ్ళి చట్నీ చేసుకుని తింటాను అది కాదు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత వదలకూడదు. 2 చిప్పలు వాళ్ళకి ఇచ్చేయాలి. దేవుని మందిరంలో నుంచి ఆ పాదాల వద్ద నుంచి బ్రాహ్మణోత్తములు ఏదైనా తీసుకొచ్చి ఇస్తే, పండో పువ్వో అక్కడ చేసిన నైవేద్యం ఏదైనా ఇస్తే అది ప్రసాదం స్వీకరించాలి. ఒక కొబ్బరికాయ కొట్టాను, ఒక చెప్ప తెచ్చుకున్నానంటే అది కాదు. మొక్కుబడులు ఉన్నా మొక్కుబడి లేకపోయినా సరే కొబ్బరికాయ కొట్టి 2 చిప్పలు గుళ్ళో వదిలేయండి. ఇది చేస్తే మీరు అనుకున్న కోరిక తీరుతుంది, నీ దరిద్రం పోతుంది. దరిద్రం పోకుండా సగం తెచ్చుకోవాలంటే ఒక చెప్ప తెచ్చుకొని తినాలి మనం కోతిలాగా. అలా కాకుండా చేస్తే సరిపోతుంది. అలానే ఒక 6గురికి 12 అరటి పళ్ళు అనేది దానం చేయాలి. ఇది గురువారం లేదా శనివారం రోజున చేస్తే మనకున్నటువంటి దారిద్ర రేఖ కన్నా తక్కువ ఉన్న ఆర్థిక సమస్యలు ఏదైతే ఉందో తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు ఏమన్నాయో తొలగిపోతాయి. ఈ 2 పరిహారాలు అయితే వీరి కోసం. అయితే దీనికన్నా కూడా ముందు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి అనూహ్యమైనటువంటి అదృష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి గ్రహాలన్నీ కూడా వీరికి వెళ్ళి ఫైట్ చేస్తున్నాయి. అంటే ఎట్లా ఉందంటే వేరే రాశులు అందరూ కూడా అబ్బా నాది ఎందుకు కుంభరాశి లేదు, ఒకప్పుడు అబ్బా నా కుంభరాశి కాకుండా ఉంది నా అదృష్టం అనుకుంటారు. అలాంటిది ఈ నవంబర్ వచ్చేటికి కుంభరాశి నాది ఎందుకు అవ్వలేదురా బాబు అనుకునేటువంటి స్థాయిలో ఉంటుంది. కాబట్టి వాటితో పాటు మనం కూడా వాటికి సపోర్ట్ ఉండాలి. ఎక్కడో మనకి యుద్ధం చేయాలంటే అన్ని ఆయుధాలు అవసరంలా, కండబలం అవసరంలా, గుండె బలం కావాలి, బుద్ధి బలం కావాలి, మైండ్ మన దగ్గర ఉండాలి. అవన్నీ మన దగ్గర ఉన్నాయి అంటే యుద్ధం గెలిచినట్లు లెక్కే. ఓకేనా? అయితే అవన్నీ మన దగ్గర ఉండాలంటే మనం వస్తువులు కూడా కొన్ని వాడుకోవాలి. మనం ఏంటంటే మన ప్రజల కోసం మంత్రోచ్చారణ చేసి, నేను వ్యాపారం కోసం కాదు, వ్యాపారం కోసం అయితే పచారీ షాప్ పెట్టుకోవచ్చు, కానీ వ్యాపారం కోసం కాదు, మంత్రోచ్చారణ చేసి నా వంతు ఎక్కడికైనా వెళ్తే లక్షల రూపాయలు అవుతుంది. ఈ రోజున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందో ఒక గురువు దగ్గరికి వెళ్తే అంత అవుతుంది. అలా కాకుండా వారికి సరసమైనటువంటి ధరల్లో వారి వద్దగా చేర్చేసి వారు బాగుండాలి, వారికి ఉన్న నెగిటివిటీ తీసారని ఒక సత్సంకల్పంతో నేను చేసినటువంటి చిన్న ప్రయత్నంలో కొన్ని రకాల వస్తువులకి మంత్రోచ్చారణ చేసి వారికి ఏదైనా చెడు ప్రయోగం జరిగితే, చెడు ఆలోచన ఉంటే అవన్నీ పాజిటివ్ చేయడానికి. ఎందుకంటే సమయం పోతే రాదు మిత్రమా, టైం పోతే ఖచ్చితంగా రాదు. ఆ టైంలో మనము బాగుండాలి. కాబట్టి ఆ బాగుండేందుకు ఖచ్చితంగా మనం మంత్రోచ్చారణ చేసి ఉండాలి. ప్రతి వారి వెనక ఒక గురువు ఉంటే ఆ వారు అనే వ్యక్తి చాలా పై స్థాయిలోకి వెళ్తారు. కాబట్టి వారందరికీ కూడా మంత్రోచ్చారణ చేసినటువంటి సెంటు ఈ యొక్క అత్తరు రాసుకుని బయటికి వెళ్ళినట్టయితే కనుక ఖచ్చితంగా మనకి అమ్మాయిలు పడతారు, అబ్బాయిలు పడతారు. అలా కాదు, మనకి డబ్బు వచ్చేటువంటి వనరులు మన దగ్గరికి వస్తాయి. మనకి చెడు నెగిటివిటీ అనేది రాకుండా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అత్తరు ఇది. తర్వాత ఆరావళి కాటుక, ఇది అందరికి మన ప్రేక్షకులకు అందరికీ తెలుసు. ఆరావళి కాటుక ఇది అందరూ ధరించి చాలా ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు ఉన్నటువంటి ఆలోచన విధానం మారిపోయింది. మంచి ఉన్నతమైన శిఖరానికి ఎరుకునే దానికి తోడ్పడుతుంది. ఈ కాటుకను మగవారు కూడా ధరించవచ్చు, కంటికి కాదు తలకి కాలికి రాసుకోవచ్చు. ఈ కాటుక ఆరావళి కాటుక వారికి అన్ని రకాల నెగిటివిటీని, నరదిష్టిని కూడా తొలగిస్తుంది. చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు, చంటి పిల్లలు కూడా. అలానే వారికి ఏదైనా ప్రేమ, అనురాగం, ఆప్యాయతం, భార్య దూరమైంది, బిడ్డలు మాట్లాడట్లేదు, భర్త దూరమైనాడు, ఉమ్మడి కుటుంబంలో నచ్చి విడిపోయినాము, మాకేం అర్థం కావట్లేదు నాయన, నా కుటుంబం అంటే ప్రేమ, అనురాగం అంటే కుంభరాశి వారు ఉంటారు. ఇట్లాంటి వారందరికీ ఈ యొక్క మాల, వైజయంతి మాల, ప్రేమ, అనురాగం, ఆప్యాయతను పెంచేటువంటి వైజయంతి మాల ధరించుకుంటే సరిపోతుంది. దాంతోపాటు స్ఫటికమాల, ఎంత చేసినా నాకు ఏం కలిసి రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వారందరికీ కూడా స్ఫటికమాల. ఆలోచన విధానం మారుతుంది, మైండ్ స్ట్రెస్ వీళ్ళంతా కూడా తగ్గుతుంది. బాడీలో ఎవరికైనా సరే ఈ సోరియాసిస్, పెరాలసిస్ వస్తాయి. అలాంటి వారికి కూడా ఈ స్ఫటికమాల ధరిస్తే కనుక ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. అలానే దిష్టి దోషాలన్నీ కూడా ఎంతైనా సరే కుంభరాశి వారి మీద దిష్టి ఎక్కువ ఉంటుందబ్బా.
ఈ దిష్టి దోషాలన్నిటి కూడా పటాపంచి చేయడానికి కియామాల ఇది మన స్పెషలిస్ట్ అనమాట. ఈ కియామాల కూడా ధరించుకోవచ్చు. ఈ కియామాల వల్ల వారికి అన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఇక నన్ను దేవుని యొక్క ధ్యానంలో ఉండాలి, దేవుని అనుగ్రహంలో ఉండాలి, నాకు ఏం చేసినా కాదు, నేను ప్రతిరోజు నిత్య నైవేద్యం చేసుకుంటాను, నాకు ఎందుకు మైండ్ ఒక దగ్గర ఉండట్లేదు, కాళ్ళు గడపలు దాటలేదు, కోరికలు కొండలు దాటుతున్నాను, అందరికీ తులసిమాల. ఈ తులసిమాల ధరిస్తే అష్ట ఐశ్వర్యాలే కాదు, అష్ట లక్ష్ములు కూడా తోడుంటారు తులసిమాలతో. దాంతోపాటు ఇది బాడీ సోప్ అంటారు. ఈ సోపు బాడీ సోప్ ఇది. ఈ సోపు కూడా మనం మంత్రోచ్చారణ చేసేస్తాం. వాళ్ళకి తెలియకుండా ఎవరైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఎవరైనా మా భర్త దూరం అయిపోయినాడు, భార్య దూరం అయిపోయినది, మా ఆయన మాట అనట్లేదు, చికాకు కోపం వస్తుంది, ఏం అర్థం కావట్లేదు అనే వారికి అందరికీ కూడా సోపు వారికి తెలియకుండా వాష్రూమ్ పెట్టుకోవచ్చు. ఈ సోపు రాసుకోవడం వలన వారికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఫేస్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. అలానే షాంపూ ఎవరికైనా సరే మంత్రోచ్చారణతో మా ఆయనకి తల మీద కూడా ముందు పెట్టాడండి, మా ఆవిడకి తల మీద ముందు పెట్టాడండి అనుకునే వారందరికీ కూడా అలాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ సోంపు ద్వారా వాళ్ళందరికీ కూడా క్యూర్ చేసుకోవచ్చు. ఈ షాంపూ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. అలానే రోజ్ వాటర్ ఎవరికైనా ఫేస్ లో గ్లో లేదు, మచ్చలు వచ్చాయన్నాయి, నాకు ఎవరు మంత్రోచ్చారణ చేశారు, నాకు చేతబడి చేసేసారాయా, నాకేం అర్థం కావట్లేదు, రోజ్ వాటర్ ఫుడ్లో వేసుకుని తింటే లోపల ఏం జరిగినా కూడా వెళ్ళిపోతుంది. ఒబిసిటీ, ఎసిడిటీ అన్ని కూడా వెళ్ళిపోతాయి రోజ్ వాటర్తో. దాంతోపాటు అష్టదిబ్బందన ఏ కాళ్ళు కూడా వెళ్లకుండా ఏ పని జరగకుండా ఉంటుంది. వారందరికీ కూడా వాటర్ ముడిపిది. ఈ అష్టదిబ్బందన ముడుపు వాటర్ వేసి కాచుకొని ఆ నీటిని సేవ్ చేసుకొని ప్రతిరోజు స్నానం చేసి నీటిలోకి చేస్తే మన బాడీ మీద జరిగినటువంటి చెడు క్రియలు అన్ని కూడా పటాపంచలేకపోతాయి. బాడీ పెయిన్స్ కూడా వెళ్ళిపోతాయి. అలానే హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ రాసుకోవడం వల్ల బాడీ మీద జరిగినటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం కానీ అన్ని కూడా పటాపంచలేకపోతాయి. పిల్లలు పెద్ద మాట వింటారు, పెద్దలు పిల్లల మాట వింటారు, భార్యాభర్తల మాట వింటారు, ఉమ్మడి కుటుంబంగా ఉంటారు. కాబట్టి హెయిర్ ఆయిల్ కూడా మనము ధరించుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్తో పాటు మరి ఇంటికి కూడా కావాలి కదా, ఇంటికి సాంబ్రాణి, సాయంత్రం సమయంలో సాంబ్రాణి వేసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ధనధాన్యాలు కురిసేటువంటి అదృష్టం ఉంటుంది. ఈ సాంబ్రాణి వేసేటప్పుడు ఏదైనా ప్లేట్ కానీ, ఇనపది కానీ, స్టీల్ కానీ ఉంటే దానికి గంట కొట్టినట్టు కొట్టుకుంటూ ఈ సాంబ్రాణి వేయాలి. ఈ సాంబ్రాణి వేసినట్టయితే కనుక అందరికి కలిసి వస్తుంది. దాంతోపాటు ఇంటికి ఏదైనా చేయించున్నారు అంటే అష్టదిబ్బందుల ముడుపు ఇలా ఉంటుంది. అష్టదిబ్బందుల ముడిపిది ఇది సింహద్వారాన్ని కట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. వీటంటూ పాటు వ్యాపార సంస్థలు కూడా ఉంటే కనుక వాటికి కూడా మంచి జరగాలంటే మాయాజల్, ఈ మాయాజల్ వ్యాపార సంస్థలు పెట్టుకుంటే దిష్టి దోషాలు అన్ని పోతాయి. ఇంకా వీటితో పాటు వారికి ఉన్న సమస్యను బట్టి మన దగ్గర పరిష్కార మార్గాలు ఉన్నాయి. శతకోటి దరిద్రులకు అనంతకోటి ఉపయోగాలని పెట్టినట్టుగా అనంతకోటి కన్నా ఎక్కువగానే మన దగ్గర ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ప్రేక్షకుడికి కూడా మన దగ్గర ప్రయోజనం ఉంటుంది. కాళ్ళు లేను, చేతులు లేవు అనే వాళ్ళకు కూడా మన దగ్గర ప్రయోజనం ఉంటుంది. ఎవరు కూడా వికలాంగులని ఆలోచించే అవసరం లేదు. ఎవరు కూడా జరగట్లేదు, ఆర్థికపరమైన ఇబ్బందులని, భార్య దూరమే, బిడ్డల దూరమేరని ఆలోచించే అవసరం లేదు. కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలను పరిష్కరించడానికి మంచి గురువులు ఉన్నారు, ఇబ్బంది లేదు. కానీ ఇవన్నీ కూడా మీకు సరసమైనటువంటి ధరల్లోనే ప్రజల వద్దకు చేర్చడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. దీనితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి మనం చెప్పినట్టుగానే నారికేరములు సమర్పించుకుంటే సరిపోతుంది. ఒక చిప్ప కూడా ఇంటి తెచ్చుకొని ఉంటే అది అదృష్టం అని మనం భావించవచ్చు. ఇక పట్టిక అని ఉంటుంది, మనకి పట్టిక దొరుకుతుంది, నీళ్ళలో తీసుకునేది. ఆ పట్టిక ప్రతి వారానికి ఒకసారి, ఏ వారం అయినా సరే, శని మంగళవారం అనేది బెటర్. శని మంగళవారంలో కనుక ఈ పట్టికని ఒక 20 గ్రాములు తీసుకుని తనకి తానే దిష్టి తీసుకొని పారి నీటిలో వేస్తే చాలా అదృష్టం ఉంటుంది. ఇంకా వాటితో పాటు మనం దైవానుగ్రహానికి నవగ్రహాలన్నీ కూడా సానుకూలంగా పరికేందుకు నెంబర్ కూడా వడ్డిస్తాను. కుంభరాశి వారు ప్రతిరోజు పాలన చేసేటువంటి నంబర్ 5676763669 అంటే 56763669. ఈ నెంబర్ కనుక ప్రతిరోజు 225 టైమ్స్ పారాయణం చేయాలి. చేతిలో వాటర్ పెట్టుకున్నా చాలు. పారాయణం చేసుకుంటే కనుక అదృష్టం అనేది ఎక్కడో ఉండదు, కుంభరాశి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎవరైనా దొంగలు పడతారు జాగ్రత్త. ఇది మనకు తమ్మలేని. ఈ కుంభరాశి వాళ్ళ ఇంట్లో దొంగలు పడతారు. అయితే కుంభరాశి వారు పాటించవలసిన నంబర్ వచ్చేసి 56763669 56763669. ఈ నెంబర్ని 225 టైమ్స్ పారాయణం చేయాలి. ఈ పారాయణం చేస్తే కనుక గ్లాసులో వాటర్ తీసుకున్నా చాలు. ఈ వాటర్ తీసుకుని పారాయణం చేసుకుంటే కూడా వీరికి నేను చెప్పినటువంటి వాస్తుల్లో ఏ తీసుకున్నా, ఏ పరిహారం చేసినా కూడా అదృష్టం అనేది ఉంటుంది. కుంభరాశి వారింట్లో దొంగలు పడతారు జాగ్రత్త. ఇదే మన తమ్లైన్. ఎందుకంటే కనుక కుంభరాశి వారింట్లో ఆస్తులు అంతస్తులు తీసుకెళ్ళడానికి కాదు, వీరి అదృష్టాన్ని తీసుకెళ్లేదానికి ఎవరొకరు బయట వేచి ఉన్నారు. కాబట్టి వీరు మైండ్, మనసు నిమగ్నమైపోవాలి. ఏదైనా దీక్ష తీసుకుంటే ఎలా ఉన్నామో అదే రకంగా ఉంటే ఈ యొక్క నవంబర్ మాసంలోనే పై స్థాయికి ఎదిగేదానికి తొలి అడుగు వేసేదానికి కనపడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే చాలు. అదే కుంభరాశి వారి ఒక అదృష్టం. జై శ్రీమన్నారాయణ.